ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనములండి. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరికి విధేయత కలిగి ఉన్నాడు, విధేయత అంటే ఎవరికి లోబడి ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తము ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను అన్నాడు. అలాగే యేసుప్రభు వారు తనకి తప్పించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు కూడాను తండ్రి అనే దేవుడు మానవ జాతి నిమిత్తం ఎలాగైతే బలైపోమని అనాదిలో నిర్ణయించాడో, ఆ అనాది ప్రకారము లేఖనాలు ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాట ప్రకారము ఆయన దేవునికి విధేయత కలిగి మరణానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి యేసుప్రభు భూమి మీద విధేయత చూపించింది లోకంలో ఉన్న అధికారులకి కాదు, లోకంలో ఉన్న వ్యక్తులకి కాదు, వాళ్ళ బంధువులకి కాదు, స్నేహితులకి కాదు, తల్లికి కాదు, తండ్రికి కాదు. సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుంచినటువంటి దేవునికి మాత్రమే ఆయన విధేయత చూపించాడు. అంటే చనిపోతానని తెలుసు కూడాను ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, తండ్రి అయిన దేవుడు సర్వమానవ జాతి కోసం చనిపోయిన మాట కట్టుబడి విధేయత చూపించాడు తప్ప నేను చేయను అని పిరికి పందలాగా పారిపోలేదు. కాబట్టి దైవ ఆజ్ఞను ఉన్నట్టుగా పాటించాడు క్రీస్తు. ఆయనకి విధేయత చూపించిన వాడు, లోబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతి మీరు గమనించాలి. తండ్రి అయిన దేవుడికి మాత్రమే విధేయత చూపించాడు. అలాగే మన యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం మనం ఆలోచించి చూద్దాము. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అన్నాడు. కాబట్టి నా ప్రాణాన్ని ఎవడు భూమి మీద ఉన్నవాడు ఎవడు కూడా తీలేడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, నేనే దాన్ని ప్రాణాన్ని పెడుతున్నాను. ఆ పెట్టమని చెప్పిన తండ్రి దేవుడు కాడు విధేయత చూపిస్తున్నాను అన్నాడు. అలాగే దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, నాకు అధికారం ఇచ్చాడు నువ్వు చనిపో అని. దాన్ని తిరిగి తీసుకున్నట్టుగా నాకు అధికారం కలదు, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది, నా తండ్రి వల్ల నీ ఆజ్ఞ పొందితిని అన్నాడు. కాబట్టి తండ్రి దేవుడే తనకి చనిపోవాలని నిర్ణయించున్నాడని, దానికి కట్టుబడి ఉన్నానని, ఆ మాటకి నేను కట్టుబడి ఉండి విధేయత చూపిస్తున్నాను, లోబడి ఉన్న విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి లోబడ్డాడు, ఎవరు విధేయత చూపించాడంటే పరమందున్న దేవునికి మాత్రమే విధేయత చూపించిన సంగతి మీరు మర్చిపోకూడదు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను, లేండి ఇక్కడి నుండి వెళ్ళిపోదుము అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరికి లోబడ్డారు అంటే పరమందున్న దేవుని తండ్రి అయిన దేవునికి మాత్రమే లోబడ్డాడు అన్న సంగతి మీరు ఆలోచన చేయాలి. అలాగే మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 10-18 చూసాము, 14-31 చూసాము. అలాగే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, 5:19లో, యాలేనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు అన్నాడు. అంటే ఆదాము చేసిన అవిధేయత వలన సర్వ మానవ జాతి ఎలాగైతే ఆ పాపంలో పడిపోయి నీతిమంతుల నుండి అనీతిమంతులుగా మారిపోయారో, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి విధేయత చూపించవలన మనుషులందరూ మారుతారు, నీతిమంతులు అవుతారు, నీతిమంతులు చేయబడతారు అనే విషయాన్ని గ్రంథకర్త మనకు సెలవిస్తూ ఉన్నారు. మరొకసారి మనం చదివి, యాలైనగా ఒక మనుషుల అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఆదాము దేవుని మాట విన్నందుకు తన గర్భంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి లోకం తెచ్చిన దేవుడు ఆ వ్యక్తులందరినీ కూడా పాపులుగా చేశాడు. అవిధేయత చూపి వద్దు, ఆ ఫలం తినొద్దు అనే మాట చెప్పినందుకు అవిధేయత చూపించడం వలన ఈరోజు మానవులందరూ పాపులుగా మారితే, యేసుక్రీస్తు విధేయత వలన అనేక మంది పాపరహితమైన జీవితం నుండి పరిశుద్ధులుగా మారే అవకాశము 100% దొరికింది. కాబట్టి యేసుప్రభు భూమి మీద ఎవరికి విధేయత చూపించాడు అని అంటే
పరముందున్న దేవునికి మాత్రమే చూపించిన సంగతి మీరు మర్చిపోకూడదు. అలా ఫిలిప్పీలు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కలబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడివై తన్ను తాను తగ్గించుకున్నాను. యేసుప్రభు ఎవరికి విధేయత చూపించాడు, ఎవరికి లోబడ్డాడు, ఎవరి మాట విన్నాడంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే విన్నాడు అన్న సంగతి స్తోత్రాలు గమనించాలి. కాబట్టి యేసుప్రభు భూమి మీద తండ్రి అయిన దేవునికి మాత్రమే విధేయత చూపించాడు. ఇదే మాట మళ్ళీ మనము హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుండి చదువుతాము, 9 వరకు, 5 నుండి 9 వరకు చదువుతాం. అటువల్లే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమం చెప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెప్పుచున్నాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపబల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనను అన్నాడు. మరి ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకులకు కారకుడైన. కాబట్టి యేసుప్రభు భూమి మీద ఎవరికి విధేయత కలిగి ఉన్నాడంటే పరమందున దేవునికి మాత్రమే విధేయత కలిగి ఉన్నాడు అన్న సంగతి స్తోత్రం గమనించాలి. దయతో వాక్యాన్ని పరిశీలన చేయండి, లేఖనాల్ని చదవండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.